నమస్కారం. RTI 9 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి శంకరపల్లి కంది ప్రాంతంలో భారీ గంజాయి పట్టివేత, నిందితుడిపై గతంలో భారీగా కేసులు. విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయి నుంచి తయారు చేయబడిన 10 లక్షల విలువ చేసే 964 గ్రాముల హాషీష్ ఆయిల్ అక్రమంగా హైదరాబాద్కు తరలిస్తున్న సమయంలో శుక్రవారం సంగారెడ్డి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీం పట్టుకున్నారు. గంజాయి, డ్రగ్స్, హషీష్ ఆయిల్ లాంటి మాదక ద్రవ్యాలను రవాణా చేస్తున్న పలుమార్లు ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడిన ఘటనలు హైదరాబాద్ కాటేదాన్ బృందావన్ కాలనీకి చెందిన అనిల్ కుమార్ యాదవ్ పై ఉన్నాయి. ఈ కేసుల్లో నిందితుడిగా ఉన్న అనిల్ కుమార్ మళ్లీ విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి హైదరాబాద్కు రవాణా చేస్తున్న అనిల్ కుమార్ను సంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్ టీం పట్టుకున్నారని మెదక్ డిప్యూటీ కమిషనర్ జె హరికిషన్ తెలిపారు. విశాఖ ఏజెన్సీ నుంచి హషీష్ ఆయిల్ హైదరాబాద్కు రవాణా అవుతుందనే పక్కా సమాచారం మేరకు ఎన్ఫోర్స్మెంట్ మెదక్ టీం అక్షయ ఫౌండేషన్ కంది ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. కంది నుంచి శంకర్పల్లికి వెళ్లే రహదారిలో తనిఖీల్లో హషీష్ ఆయిల్ను పట్టుకున్నారు. నిందితుడిని కూడా అరెస్టు చేశారు. అతడి వద్ద ఉన్న 10 లక్షల విలువ చేసే హషీష్ ఆయిల్ను స్వాధీనం చేసుకుని సంగారెడ్డి ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు. హషీష్ ఆయిల్ను పట్టుకున్న కేసును ఏఎస్కే శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఎన్ఫోర్స్మెంట్ సిఐలు గాంధీ నాయక్, వీణారెడ్డి, చంద్రశేఖర్, ఎస్ఐలు అనిల్ కుమార్, యాదయ్య, దిలీప్ కుమార్, కానిస్టేబుళ్లు అలీం, అహ్మతుల్లా ఖరీం, రామరావు నాయక్, మోహన్, కుమారాణి, వివేక్, సయ్యద్ మూజామిల్లు పట్టుకున్నారు. హషీష్ ఆయిల్ను పట్టుకున్న టీంను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షాన్వాజ్ ఖాసీం అభినందించారు. RTI 9 న్యూస్, సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నె మల్లేశం. మీడియా మిత్రులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి నమస్కారం. ఈరోజు మనం సంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్ టీము ఈరోజు ఒక కేసు పట్టుకున్నారు. ఇందులో ఒక అక్యూజుడు ప్రచారుతుండగా మనకు అక్షయపాత్ర ఫౌండేషన్ కంది విలేజ్లో రూట్ వాచ్ చేస్తుండగా అనిల్ ఒక వ్యక్తి ప్రచారుతుండగా అతని యొక్క బ్యాగు లగేజ్ చెక్ చేయగా ఆ లగేజ్లో మనకి 964 గ్రాముల హాషీష్ ఆయిల్, దాదాపు దీని విలువ 10 లక్షల వరకు ఉంటుంది. అది పట్టుకోవడం జరిగింది. తర్వాత ఇతని డీటెయిల్స్ అడగగా అతని పేరు అనిల్ కుమార్, తండ్రి పేరు శివ శరణప్ప, వయసు 29 సంవత్సరాలు, కాటేదాన్ రంగారెడ్డి జిల్లా వాస్తవ్యుడు. అతని డీటెయిల్స్ అనగా ఎక్కడి నుంచి మరి అసిస్టెంట్ చేసుకుంటాం అనగా నేను పర్సనల్గా పోయి అరకు వ్యాలీ యోగి ఆంధ్ర ఒరిస్సా పాలనకు నేను ఈ సరుకులు తీసుకొచ్చి డిమాండ్ మేరకు మనకి పాషమైలారం పటాన్చెరు ఇండస్ట్రియల్ ఏరియాలో అదేవిధంగా కొంచెం హైదరాబాద్లో ఉంటానని తెలియజేశారు. దాని మీద అతన్ని కన్ఫెషన్ పే చేసుకొని అతన్ని అరెస్ట్ చేసి ఈరోజు 964 గ్రామ్స్ హాషీష్ ఆయిల్ సీజ్ చేసి ఈ పర్సన్ని రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ టీము నాయకత్వం వహించిన వాళ్ళు చంద్రశేఖర్, గాంధీ, వీణారెడ్డి ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలోని ఎస్ఐలు మరియు ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ అందరూ ఈ అరెస్ట్లో అంటే ఈ రైడ్లో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఏంటంటే ఇతని ఫోన్ కాల్ డేటా అనాలిసిస్ చేసి సోర్సు మరియు ఇతను ఎవరెవరితో సప్లై చేస్తారో కూడా వాళ్ళని కూడా తదుపరి అరెస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.